హాయ్ ఫ్రెండ్స్, బావగారు బాగున్నారా? చిరంజీవి మూవీ 1998లో వచ్చి ఎంత సంచలనం సృష్టించిందో మన అందరికీ తెలుసు. కానీ ఈ మూవీ 1995లో వచ్చిన ఏ వాక్ ఇన్ ద క్లౌడ్స్ ఇంగ్లీష్ మూవీకి రీమేక్ అని మీలో ఎంతమందికి తెలుసు? కొన్ని క్యారెక్టర్స్ ని చేంజ్ చేసి కమర్షియల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేసి నాగబాబు గారు జయంత్ సి పానాజీతో కలిసి బావగారు బాగున్నారా సినిమాని నిర్మించారు. రెండు సినిమాలలో గమనిస్తే హీరో అనాథ అయి ఉంటాడు. ఇంగ్లీష్ మూవీలో హీరో వరల్డ్ వార్ 2లో దేశం కోసం సర్వీస్ చేసి ఇంటికి రిటర్న్ అవుతాడు తన భార్యను కలవడానికి. తెలుగు మూవీలో హీరోకు న్యూజిలాండ్ లో ఒక రెస్టారెంట్ ఉంటుంది. అక్కడ రంభ పరిచయం కావడం, వారి మధ్య ప్రేమ చిగురించడం జరుగుతుంది. తర్వాత ఇండియాకు చిరంజీవి వాళ్ళ అక్క సంవత్సరీకంకు వెళ్తాడు. ఇంగ్లీష్ మూవీలో హీరో తన భార్యను కలిసిన కొన్ని రోజుల తర్వాత చాక్లెట్స్ అమ్మడానికి వేరే ఊరికి వెళ్తాడు. అక్కడ ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి హీరోకి తన స్టోరీ చెబుతుంది. తను ఒక ప్రొఫెసర్ ని ప్రేమించి మోసపోయానని, ఇప్పుడు ఇంటికి వెళ్తే తిడతారని చెబుతుంది. అప్పుడు హీరో తనను తన లవ్వర్ అని ఇంట్లో పరిచయం చేయమని చెప్తాడు. తర్వాత నేను ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, నన్ను ఒక మోసగాడు అనుకొని నీ పైన జాలి చూపిస్తాడు అని చెప్తాడు. చిరంజీవి ట్రైన్ లో వెళ్తుండగా రచన పరిచయం అవుతుంది. తను కూడా ఒకరితో మోసపోయానని, ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిడతారని చెప్తుంది. ఇంగ్లీష్ మూవీలో హీరో ఏమని చెప్తాడో ఇక్కడ చిరంజీవి కూడా సేమ్ అదే చెప్తాడు. హీరో ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి తాను అనాథ అని, చాక్లెట్ అమ్ముతానని చెప్తాడు. ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ కోపడి చాలా అవమానిస్తాడు. కానీ వాళ్ళ తాత నచ్చ చెప్పడంతో కూల్ అవుతుంది. చిరంజీవి రచన వాళ్ళ ఇంటికి వెళ్లి చాలా అవమానాలు ఫేస్ చేస్తాడు. తను అనాథ అని, హోటల్లో పని చేస్తాడని చెప్పడంతో వాళ్ళ నాన్న చాలా సీరియస్ అయ్యి చాలా అవమానిస్తాడు. ఇక్కడ కూడా అమ్మాయి తాత నచ్చ చెప్పడంతో కూల్ అవుతుంది. ఒకసారి అమ్మాయి తమ్ముడు ఇంటికి వస్తాడు. అతనంటే వాళ్ళ ఫాదర్ కి నచ్చదు, ఎందుకంటే తను చెప్పిన మాట వినడు అని. ఒకసారి హీరో హీరోయిన్ వర్క్ చేస్తుండగా ఆకర్షణకు గురవుతారు. కానీ హీరో అవాయిడ్ చేస్తాడు, ఎందుకంటే తనకు ఆల్రెడీ పెళ్లయింది కాబట్టి. ఇక్కడ రంభ ఎంటర్ అవుతుంది. చిరంజీవిని చూసి ఒక మోసగాడు అనుకుంటుంది, కానీ జరిగిందంతా చెప్పి రంభను కన్విన్స్ చేస్తాడు. హీరో జరిగిన స్టోరీ అంతా వాళ్ళ నాన్నకు చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతాడు. హీరో తన ఇంటికి వెళ్ళగానే తన భార్య వేరే వాడితో ఉంటుంది. తన భార్య తను వద్దని డైవర్స్ ఇస్తుంది. హీరో కోపడకుండా నవ్వుతూ హ్యాపీగా వెళ్ళిపోతాడు. తన భార్యకు ఏమీ అర్థం కాదు, తన భర్తకు పిచ్చి పట్టిందని అనుకుంటుంది. చిరంజీవి కూడా జరిగిన స్టోరీ అంతా రచన వాళ్ళ ఫాదర్ కి చెప్పేస్తాడు. రచన వాళ్ళ ఫాదర్ కి చాలా కోపం వస్తుంది. రచన ప్రేమించిన వ్యక్తి వేరే పెళ్లి చేసుకుంటున్నాడు అని తెలిసి చిరంజీవి తనను తేవడానికి వెళ్తాడు. హీరో తిరిగి వచ్చి వాళ్ళ ఫాదర్ తో తన కూతురు కావాలని అడుగుతాడు. కానీ వాళ్ళ ఫాదర్ యాక్సెప్ట్ చేయడు. ఒక చిన్న తప్పు జరగడం వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయ్యి గ్రేప్స్ తోట మొత్తం కాలిపోతుంది. ఇక అందరూ చాలా బాధపడతారు. ఇక కల్టివేషన్ చేయలేమని అనుకుంటారు. హీరో కాలిపోయింది చెట్లు వేర్లు కాదని గమనిస్తాడు. అప్పుడు అందరూ సంతోషిస్తారు. అప్పుడు వాళ్ళ డాడీ చాలా ఇంప్రెస్ అయ్యి యాక్సెప్ట్ చేస్తాడు. చిరంజీవి రచన ప్రేమించిన వ్యక్తిని తీసుకురావడంతో తన పరువును కాపాడాడని రంభ వాళ్ళ ఫాదర్ చిరంజీవిని యాక్సెప్ట్ చేస్తాడు. చిరంజీవి రంభ యొక్క ప్రేమ వ్యవహారం తెలిసి పెళ్లి కూడా చేస్తాడు. మీరు ఈ మూవీస్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలపండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.